వెల్కమ్ టు టీవీ 11 నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज, जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. सूरह बकरा नंबर 2 ayat number 255. असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर बोराबंडा. లోక్సభ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన కొత్త కమిటీతో సమావేశమైన రాహుల్ 50% స్థానాలు మహిళలకు కేటాయిస్తామని ప్రకటన. ఆంధ్రప్రదేశ్ ను విభజిస్తే 3 రాష్ట్రాలుగా విభజించాలన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. రాజకీయ పార్టీ నేతలతో సమావేశమైన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్ రెడ్డి. నకిలీ పత్రాలను సృష్టించి అమ్మకాలను చేస్తున్న దొంగల్ని అరెస్ట్ చేసిన చాదర్ఘాట్ పోలీసులు. వలసల సంస్థాన బిల్లును ఆమోదించిన అమెరికా. 2.4 లక్షల భారతీయులకు లభించనున్న అమెరికా పౌరసత్వం. న్యూస్ ఇన్ డీటెయిల్స్. కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ రానున్న 2-3 సంవత్సరాల్లో ఏఐసీసీతో పాటు పార్టీకి చెందిన వివిధ విభాగాల్లోనూ 50% స్థానాలు మహిళలకు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇవి రిజర్వేషన్లు కావని స్పష్టం చేశారు. 2014 లోక్సభ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన కొత్త కమిటీతో రాహుల్ గాంధీ ఈరోజు సమావేశమయ్యారు. ప్రస్తుతం ఏఐసీసీలో 12 మంది ప్రధాన కార్యదర్శులుండగా కేవలం ఒకే మహిళ అంబికా సోని మాత్రమే ఉందని పేర్కొన్నారు. అలాగే 44 మంది కార్యదర్శుల్లో కేవలం 5 మహిళలు మాత్రమే ఉన్నారు. రానున్న కాలంలో ఈ పదవుల్లో 50% మహిళలు ఉండేలా చర్యలు చేపడతామన్నారు. ఏఐసీసీలో నేతల సగటు వయసు 52 సంవత్సరాలు అని, మరికొన్ని రోజుల్లో యువతకు కూడా అవకాశం ఇవ్వనున్నట్లు రాహుల్ తెలిపారు. సీనియర్ నేతల అనుభవాన్ని యువ నేతలు ఉపయోగించుకునేలా చూస్తామన్నారు. ఈ సంవత్సరంలో జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత మోతీలాల్ ఓరా కూడా పాల్గొన్నారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే 3 రాష్ట్రాలుగా విభజించాలని అభిప్రాయపడ్డారు. లేదా ఆంధ్రప్రదేశ్ ను సమైక్యంగానే ఉంచాల్సిందే అని ఆయన తన వైఖరిని స్పష్టం చేశారు. శనివారం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్ రెడ్డితో వివిధ రాజకీయ పార్టీల నేతలు సమావేశమయ్యారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పార్టీ నేతలకు ఆయన అవగాహన కల్పించారు. రిజర్వేషన్లపై నేతల సందేహాలకు సమాధానమిచ్చారు. మరో 3-4 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల అవుతున్న నేపథ్యంలో ఎన్నికలు ఎలా నిర్వహించాలన్న దానిపై చర్చించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ ఎలా సాగాలన్న దానిపై కూడా చర్చ కొనసాగింది. అన్ని పార్టీలు ఈ ఎన్నికలకు సహకరించాలని కోరారు. పార్టీ నేతలు తన అభ్యంతరాలను రమాకాంత్ రెడ్డికి తెలిపారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఉన్నత విద్య చదివిన 4 యువకులు ఓ ముఠాగా ఏర్పడి దొంగల్లా అవతారమెత్తారు. ఇంటి ముందు నిలిపిన కార్లను, బైక్లను క్షణాల్లో మాయం చేస్తారు. వాటికి సంబంధించిన అసలు డాక్యుమెంట్లకు తీసిపోని విధంగా నకిలీ రిజిస్ట్రేషన్ కార్డులను సృష్టించి ఇంటర్నెట్ ద్వారా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. 2 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా శుక్రవారం చాదర్ఘాట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల చిట్టాను బయటపెట్టారు. సైదాబాద్ కాలనీ కుర్మగూడకి చెందిన సయ్యద్ షార్జాలో బీఎస్సీ కంప్యూటర్ పూర్తి చేసి 6 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి ఆటోమొబైల్ డీలింగ్ చేస్తున్నాడు. తెహెన్వాస్, యుదసల్ హుస్సేన్ అలియాస్ సిరాజ్ వీరంతా కలిసి ఓ ముఠాగా ఏర్పడి చాదర్ఘాట్, అఫ్జల్గంజ్, సుల్తాన్ బజార్, సైదాబాద్, మలక్పేట్, నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాలు, కార్ల దొంగతనాలకు పాల్పడ్డారు. 3 మారుతి 800 కార్లు, మారుతి జెన్ 1, జీహెచ్ఎంసీకి చెందిన బొలారో, 4 ద్విచక్ర వాహనాలు చోరీ చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న కార్లు, బైక్లు విలువ దాదాపు 12 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. 5 గంటల నుంచే వెహికల్ చెకింగ్, తర్వాత టికెట్స్, చెక్ పోస్టులు స్టార్ట్ అవుతాయి. స్నాచింగ్ దృష్టిలో పెట్టుకుని ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ ఈ బ్లాస్టింగ్ గురించి. సో ఆ విధంగా వెహికల్ చెకింగ్ లో అక్బర్ బాగ్లో ఉన్నప్పుడు మన డిఐ గారు, తర్వాత ఇన్స్పెక్టర్ గారు వీళ్ళు మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఉండగా పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఇద్దరు దొరికారు. వాళ్ళ ద్వారా ఈ 4 ఇంట్రాగేషన్ లో ఈ 4 కూడా తీసుకొని ఇంట్రాగేట్ చేస్తే వీళ్ళందరూ కూడా రోడ్స్ దొంగతనం, అట్లాగే టూర్స్కుంటూ లావిష్ గా జీవితాన్ని గడపడానికి అలవాటు పడిపోయారు. వీళ్ళందరూ కూడా చదువుకున్నటువంటి ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్. ఫస్ట్ లో ఉన్నటువంటి నా లెఫ్ట్ కు ఉన్నటువంటి ఇతను సయ్యద్ మహమ్మద్ షాద్, సైదాబాద్ కార్లో 32 years ఉంటాయి అతనికి. రెండవ అతను సయ్యద్ అబ్దుల్ తానాయాస్, ఇతను కూడా ఆంధ్ర బ్యాంక్ మలక్పేట దగ్గర ఉంటాడు, సైదాబాద్ కార్లో. మూడవ అతను ముదసర్ హుస్సేన్ ఎలియాస్ అజర్, ఇతను కూడా సైదాబాద్ కార్లో జయనగర్ లో ఉంటాడు. వలసల సంస్కరణ బిల్లును అమెరికా ఎగువ సభ సెనెట్ ఆమోదించింది. దీంతో సరైన ధృవపత్రాలు లేకుండా అక్రమంగా దేశంలో ఉంటున్న 1,10,00,000 మందికి అమెరికన్ పౌరసత్వం లభించనుంది. అందులో 2.4 లక్షల మంది భారతీయులే. సాధారణంగా సెనెట్లో ప్రతి బిల్లు కొద్ది మెజార్టీతోనే గట్టెక్కుతుంది. ఈ బిల్లు విషయంలో ప్రధాన పార్టీలు 2 ఏకాభిప్రాయంతో ఉండడంతో భారీ తేడాతో 68-32తో నెగ్గింది. దిగువ సభ ప్రతినిధుల సభ ఆమోదం తర్వాత అధ్యక్షుడు సంతకం కోసం వెళ్తుంది. భారతీయ కంపెనీలకు లాభదాయకంగా ఉన్న H-1B వీసాలను నియంత్రిస్తూ తాజా బిల్లుతో పెట్టిన నిబంధనలు అలాగే ఉంచారు. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403007788. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज। जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. Surah Baqarah, number 2, ayat number 255.
असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर बोराबंडा। హైదరాబాద్ హయత్ నగర్ మండలం పెద్ద అంబర్పేట వద్ద NH9 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా మండలం వలిగొండకు చెందిన 3 వ్యక్తులు నల్గొండ నుంచి హైదరాబాద్కు వస్తుండగా పెద్ద అంబర్పేట వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తరాఖండ్ వరద బీభత్సంతో మూతపడిన కేదార్నాథ్ ఆలయంలో అతి త్వరలో పూజలు జరగనున్నాయి. 20 మంది ఆలయ కమిటీ సభ్యులు ఆలయానికి చేరుకోనున్నారు. ఆలయంలో పడి ఉన్న వందలాది మృతదేహాలను ఇప్పటికే తొలగించారు. ఆలయానికి శుద్ధ పూజ జరగనుంది. వరదల వల్ల ప్రధాన ఆలయానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆలయ పునరుద్ధరణకు ముమ్మర ఏర్పాట్లు చేపడుతున్నారు. మరమ్మతులు జరుగుతున్నప్పటికీ పూజలు జరుగుతాయని పూజారులు తెలిపారు. అయితే రాంబాడ గౌరీకుంద్ వద్ద తొలగింపు ఇంకా పూర్తి కాలేదు. దాదాపు 2500 శవాలు అక్కడికి కొట్టుకొచ్చినట్లు సమాచారం. ఉత్తరాఖండ్ లో చిక్కుకున్న యాత్రికుల కోసం ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఇతర మార్గాల ద్వారా చిన్న హెలికాప్టర్ల ద్వారా కాలినడకన యాత్రికులను జవాన్లు సురక్షిత ప్రాంతాలకు చేర్చుతున్నారు. ఇంకా 1400 మంది యాత్రికులు వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం. మరోవైపు జోషిమఠ్ లో ఇంకా వర్షాలు కురుస్తుండటంతో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే పర్యటన రద్దయింది. జోషిమఠ్ లో కురుస్తున్న వర్షాలకు అడవుల్లో ఉన్న జంతువులు బయటికి వస్తున్నాయి. బయటకు వచ్చిన ఎలుగుబండిని జవాన్లు అడవుల్లోకి తరిమారు. ఇదిలా ఉండగా 13 రోజుల సహాయక చర్యలు నేటితో పూర్తి కానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వెల్లడించింది. వరదల్లో చిక్కుకున్న వారికి ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర హస్తినాపురంలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డుపై ఏర్పాటు చేసుకున్న టిఫిన్ సెంటర్ లో సిలిండర్ లీక్ అవడంతో దగ్గరికి వెళ్లి రవి చూడగా గ్యాస్ సిలిండర్ పేలి రవి అనే వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. అతని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. భద్రాచలం ధవళేశ్వరం వద్ద గోదావరి పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద శుక్రవారం రోజున గోదావరి 34 అడుగుల వరకు చేరుకుంది. ఆదిలాబాద్ లోని ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న పెన్గంగకు 3 రోజులుగా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాణహిత కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరదంతా గోదావరిలో చేరుతుండటంతో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రల మధ్య ప్రధాన రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు మండలంలోని చీకుపల్లి కొంగాల లోవేవల్ కాజ్వేపై వరద నీరు రావడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దాదాపు 30 లోతట్టు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మరోవైపు వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి ఉధృతి పెరుగుతోంది. శుక్రవారం నాటికి 8 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుండటంతో రామన్నగూడెం రామ్నగర్ మధ్య బ్రిడ్జ్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్న 3 రకాల మందులను భారత ప్రభుత్వం నిషేధించింది. ప్రజల్లో అధికంగా వాడుకలో ఉన్న ఎనాల్జిన్, డియాక్సిన్, పయోగ్లిటాజోన్లపై ఎవరూ ఊహించని విధంగా వేటు పడ్డం, ఒక్కో మందు వల్ల ఒక్కో సైడ్ ఎఫెక్ట్ కలుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ మందులను నిషేధించింది. ఈ మందులను వాడడం వల్ల ఉపయోగాల కంటే నష్టాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ నిషేధాన్ని విధిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇలాంటివే ఇంకా 33 ఔషధాలున్నాయని వాటిని కూడా బ్యాన్ చేయాలని పలు విమర్శలు వెలువడుతున్నాయి. తెలంగాణపై కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేత సిరిసిల్ల శాసనసభ్యుడు కె తారక రామారావు స్వాగతించారు. వ్యాఖ్యలు ఆయన ప్రతిష్టను పెంచేలా ఉన్నాయన్నారు. ఈ రోజు ఉదయం కేటీఆర్ కావూరి సాంబశివరావుని కలిశారు. ఈ సందర్భంగా చేతన కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. నేతన్నలను ఆదుకోవాలని కోరారు. త్వరలో సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించాలని కేటీఆర్ కేంద్ర మంత్రిని కోరారు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేట ఏరియాలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం పోలీసులకు లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం మృతురాలు వేసే అయి ఉండవచ్చునని, డబ్బు విషయంలో గొడవలు కలగడం వల్లే ఆమెను హత్య చేసి ఉంటారని తెలుస్తుంది. కోకాపేట గ్రామ పరిధిలో కోకాపేట గుట్టపై ఒక అన్నోన్ లేడీ 22-25 ఇయర్స్ ఉంటాయి, ఇక్కడికి తీసుకొచ్చి ఎవరో చంపేసిపోయినట్టుగా ఉంది. ఆ బట్టలు, ఆ మనిషి ఇవన్నీ చూస్తుంటే ఏదో ప్రాస్టిట్యూట్ లాగా అనిపిస్తుంది. ఇక్కడికి ఎవరో విడుదల తీసుకొని వచ్చేసి తర్వాత డబ్బుల విషయంలో ఏదో గొడవపడి
బండరాయితో తలపై మోదీ చంపినట్లే ఉంది. ఇంతవరకు బాడీ ఐడెంటిఫై కాలేదు. ఇలాంటి క్లూస్ కూడా ఇప్పటివరకు ఏం లేవు. ఇంటర్నెట్ వినియోగదారులకు శుభవార్త. నెట్ బ్యాండ్విడ్త్ ని గణనీయంగా పెంచే సరికొత్త ఫైబర్ ఆప్టిక్ పరిజ్ఞానాన్ని రూపొందించారు మన శాస్త్రజ్ఞులు. ఈ పరిజ్ఞానం అభివృద్ధిలో మన దేశానికి చెందిన బోస్టన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అయిన సిద్ధార్థ్ రామచంద్రన్ కీలక పాత్ర పోషించారు. కొత్తగా రూపొందించిన ఈ ఆప్టికల్ ఫైబర్ విధానంతో ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ గణనీయంగా పెరుగుతుందని రామచంద్రన్ పేర్కొన్నారు. దేశంలో 2014లో జరగనున్న సాధారణ ఎన్నికలలోపు తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలంటూ శనివారం నిజామాబాద్ లో మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే కాంగ్రెస్ కి కష్టాలు తప్పవని పేర్కొంటూ తెలంగాణ అంశంపైనే కాంగ్రెస్ లాభ నష్టాలు ఆధారపడి ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. పోలీసుల వేధింపులు తాళలేక విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ ఉప్పల్ వైఎస్ఆర్ గా పిలువబడే కాంగ్రెస్ నాయకుడు ఎంజాల శ్రీధర్ రెడ్డి వివరాల్లోకి వెళ్తే ఈ రోజు ఉదయం శ్రీధర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడే ముందు 10 పేజీల సూసైడ్ నోట్ను రాసి పెట్టినట్టుగా సమాచారం. ఈ మేరకు ఓ హత్య కేసులో ఇటీవలే బెయిల్పై విడుదలైన శ్రీధర్ ను ఏసీపీ, సిఐ, ఎస్ఐలు ఎన్కౌంటర్ చేస్తామంటూ బెదిరించినందువల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని బావమరిది అమర్ తెలిపాడు. విషం తాగిన వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించినప్పటికీ పాయిజన్ ఎక్కువ మోతాదు తీసుకోవడం వల్ల మరణించినట్టు పోస్ట్ మార్టంలో తేలింది. మొత్తం 1 వీక్ నుంచి మొత్తం డల్గా ఉంటున్నాడు. మొత్తం ఎందుకు అని అంటే మొత్తం పోలీసు ఏసీపీ రాధాకృష్ణ, మందుమూల పరమేశ్వర్ రెడ్డి వీళ్ళంతా ప్లాన్ వేసి కావాలని లోపల ఎక్కించి మొత్తం టార్చర్ చేస్తున్నాం అని చెప్పి 1 వీక్ నుంచి. దేని గురించి? పాత కేసులన్నీ కొత్త కేసులు పెట్టి నన్ను లోపడేసి నన్ను ఎన్కౌంటర్ చేసి రౌడీ షీటర్ ఓపెన్ చేయాలని ఏదో బాగా సతాయించినట్టు ఏసీపీ రాధాకృష్ణ, మందుమూల పరమేశ్వర్ రెడ్డి. 1 వీక్ నుంచి నేను ఆయన చూస్తూనే ఉన్నా. అన్నం తింటలేడు, ఏం తింటలేడు. టెన్షన్ బాగా పడుతుంటే ఏందని అడిగితే ఈ సమాధానం చెప్పినాకంటే సూసైడ్ నోట్ ఏమంటారు? సూసైడ్ నోట్ ఇప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు నేను బయటకు వచ్చినాక నేను రాసి పెట్టానని నాకు తెలిసింది అంతే. ఎట్లా చనిపోయినాడు? పైజన్ పొద్దున పైజన్ ఇట్లా కప్పుకొని కింద వండుకొని ఉన్నాడు. తీసుకొని హాస్పిటల్కి వచ్చినాం అంతే. పాఠశాల గదిలో గోడ పెచ్చులూడి పడ్డంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదం అనంతపూర్ జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాల గదిలోని పైకప్పు పెచ్చులూడి కింద పడ్డంతో శుక్రవారం 15 మంది విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ పాఠశాలలో 150 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా 3 గదులు మాత్రమే ఉన్నాయి. కాగా వీటిలో 2 గదులు పూర్తిగా శిథిలావస్థలో చేరుకోవడంతో పంచాయతీ కార్యాలయంలో కొన్ని తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కానీ ఆ ప్రాంతంలో ఉన్నవారు గాయాలతోనే బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు పాఠశాల అధికారులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు కర్నూలులో ఆందోళన చేపట్టింది. నగరంలోని హమీద్ హైదర్ నగర్ లోని ఆక్రమణలు కూల్చివేతకు నిరసనగా ఆందోళన చేశారు. అంబేద్కర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ఈ సందర్భంగా ర్యాలీని నిర్వహించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్వి మోహన్ రెడ్డి, మణిగాంధీలు ఆ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే మంత్రి డీజీ వెంకటేష్ పోలీసులు అనుసరిస్తున్న వైఖరిని పార్టీ నాయకులు తప్పుపట్టారు. శనివారం సచివాలయంలోని సమతా బ్లాక్ వద్ద ఉన్న భారీ వృక్షం ఒక్కసారిగా పేర్లతో కూలిపోయింది. ఈ సంఘటనలో మురళీకృష్ణ అనే కానిస్టేబుల్ గాయపడగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కన్వాయ్ వాహనాలతో పాటు చీఫ్ సెక్రటరీ మహంతి వాహనం పూర్తిగా ధ్వంసమైంది. గాయపడిన కానిస్టేబుల్ ను చికిత్స నిమిత్తం గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. పెద్ద ప్రమాదం తప్పడంతో సచివాలయ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వృక్షం సచివాలయంలోని సి బ్లాక్ లోపలికి వెళ్లే ద్వారం వద్ద ఉంది. కాగా ప్రమాదం జరిగే 10 నిమిషాల ముందే ముఖ్యమంత్రి వాహనం దిగి తన కార్యాలయంలోనికి వెళ్లారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు గాలులకు చెట్టు బాగా నాని కూలిపోయినట్లు భావిస్తున్నారు. చెట్టు సెంట్రీ పోస్ట్ పై పడిపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. హుటాహుటిగా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ముందు జాగ్రత్త చర్యగా వాహనాలను అక్కడ నుంచి తరలించారు. అక్కడ ఉన్న సీఎం జమర్ వాహనం కూడా స్వల్పంగా దెబ్బతినడంతో వేరే వాహనాన్ని కేటాయించారు. పడిపోయిన వృక్షంతో పాటు శిథిలాలను తొలగిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు సమ్మెబాటకు సంయుక్తం అవుతున్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో ఉన్నత అధికారుల వైఖరిపై టీటీడీ ఉద్యోగులు మండిపడ్డారు. ఇళ్ల స్థలాలు కేటాయించకపోతే సోమవారం నుంచి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతున్నట్లు టీటీడీ ఉద్యోగులు హెచ్చరించారు. జూలై 5 నుంచి ఆందోళనను
మరింత ఉధృతం చేస్తామన్నారు. ఇందులో భాగంగా నిర్వాధిత సమ్మె చేయనున్నట్లు తెలిపారు. ఒంగోలులో జరుగుతున్న బీజేపీ ఆత్మీయ సభలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రపంచనం రాబోతోందని, రాష్ట్రంలో కూడా బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోనూ దేశంలోనూ సర్వమత ఘర్షణలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన ఆరోపించారు. యూపీఏ విధానాల వల్ల స్వదేశీ విదేశీ పెట్టుబడులు తగ్గుతున్నాయని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు తెలంగాణకు సానుకూలంగానే ఉన్నాయని, ప్రత్యేక తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అడ్డంకిగా మారిందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక ప్యాకేజీ పేరిట కేంద్రం నాటకమాడుతోందని, కాంగ్రెస్ పార్టీ నేతలు రెండుగా చీలిపోవడం ఇందులో భాగమే అని అభివర్ణించారు. లవ్ ఇస్ ఇంజూరియస్ టు యూత్ అంటున్నాడు దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల. శ్రీకాంత్ కథానాయకుడుగా రూపొందుతున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రం గురించి దర్శకుడు వంశీకృష్ణ మాట్లాడుతూ 100 కంటే ఎక్కువ సినిమాలు పూర్తి చేసుకున్న శ్రీకాంత్ కెరియర్లో ఇదొక పూర్తి స్థాయి విభిన్న చిత్రం. ప్రేమ అనేది యువతకి హాని కలిగించే విషయమని ఈ చిత్రం ద్వారా తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. సుబ్బరాజు, కృష్ణుడు, తాగుబోతు రమేష్, బెనర్జీ, జోగినాయుడు ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులు. పూతరేకులు అమ్ముకునే ఓ అమ్మాయి అంతర్జాతీయ స్థాయికి ఎలా ఎదిగింది అన్న కథాంశంతో రూపొందుతున్న చిత్రం పూతరేకులు. పీసీ ఆదిత్య దర్శకత్వంలో శ్రీ అమ్మ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బి రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గంగాధర్, సహస్ర ఇందులో హీరోయిన్లు. రాజమండ్రి, రావులపాలెం, ఆత్రేయపురం పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ పూర్తయినట్లు దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా గణేష్, సంగీతం సత్య. భాయి చిత్రంలో కథానాయకుడిగా నాగ్ సరసన నటించడం మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుందని అంటుంది బెంగాలీ భామ రీచా గంగోపాధ్యాయ్. వీరభద్రం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర చిత్రీకరణ దాదాపు పూర్తవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో బెంగాలీ భామ స్పందిస్తూ నాగార్జున గారితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. నా పాత్ర చిత్రీకరణ మునుపు చిత్రాలకు భిన్నంగా ఉంది. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన వీరభద్రం గారికి కృతజ్ఞతలు అని ఈ భామ ట్విట్టర్లో పేర్కొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో నతాలియా కౌర్ ఐటెం సాంగ్ లో కనిపించనుంది. త్వరలో ఆడియో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. అట్టహాసంగా ఆరంభం కానున్న భారత్ బ్యాడ్మింటన్ లీగ్ జూలై 19 ఇక్కడ తొలిసారి ఆటగాళ్ల వేలం నిర్వహించనుంది. 6 జట్లలో 66 ఖాళీల కోసం 150 మందికి పైగా ఆటగాళ్లు ఈ వేలంలో పాల్గొనున్నారు. ప్రతి ఫ్రాంచైజీ గరిష్టంగా 4 విదేశీ క్రీడాకారులతో సహా 11 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసుకోవచ్చు. లీగ్లో మొత్తం 6 దిగ్గజ క్రీడాకారులు ఉన్నారు. వేలంలో వీరి కనీస ధర 30 లక్షలు. భారత్ నుంచి సైనా, గుత్తాజ్వాల, అశ్విని పొన్నప్ప, పారుపల్లి కశ్యప్, ఏపీ సింధులను దిగ్గజ క్రీడాకారులుగా నిర్ణయించారు. ఒక ప్రముఖ విదేశీ ఆటగాడు 6వ దిగ్గజ క్రీడాకారుడు అవుతారు. వేలంలో ఆటగాళ్లని కొనుగోలు చేసుకోవడానికి ఒక్కో ఫ్రాంచైజీ ₹1.5 కోటి ఖర్చు పెట్టవచ్చు. జట్టులో అత్యధిక ధర పలికిన ఆటగాడి కంటే దిగ్గజ క్రీడాకారునికి 10% అధిక మొత్తం లభిస్తుంది. ఇప్పటికే జాతీయ అగ్రశ్రేణి క్రీడాకారులు బ్యాడ్మింటన్ ఆడి 17 దేశాలకు చెందిన అంతర్జాతీయ ఆటగాళ్ల టోర్నీలో పాల్గొంటున్నట్లు ధృవీకరించారు. వేలంలో ప్రవేశించడానికి ఆటగాళ్లకు తుది గడువు జూలై 5. తొలి 4 స్థానాల్లో నిలిచిన ఐబీఎల్ ఫ్రాంచైజీలు సెమీఫైనల్లో తలబడతాయి. విజేతలు ఆగస్టు 31 ముంబైలో జరిగే ఫైనల్లో ఢీకొంటాయి. మొత్తం మీద 90 మ్యాచ్లుంటాయి. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000778.
మీ పాత కార్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ ఆపోజిట్ సాయిబాబా టెంపుల్ ఎల్లమ్మ టెంపుల్ రోడ్ బల్కంపేట్ హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज। जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. Surah Baqarah number 2 and number 255. असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर बोराबंडा. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.